ప్రజల వ్యక్తిగత డేటా భద్రతే లక్ష్యం. సైబర్ సెక్యూరిటీ బలోపేతంపై ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో కార్యశాల. ప్రజల వ్యక్తిగత డేటాతో పాటు భూ రికార్డులు, సంక్షేమ పథకాలు, ఆర్థిక లావాదేవీలు లాంటి వ్యక్తిగతమైన కీలకమైన ప్రభుత్వ డేటా భద్రతను రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన బాధ్యతగా నిర్వహిస్తుందని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ అయితే తెలియజేశారనమాట. ముఖ్యంగా ఇటీవల సైబర్ దాడులు ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి. ఈ దాడుల స్వరూపం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ శాఖలు సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవడంతో పాటు నిరంతర పర్యవేక్షణ, అవగాహన, వేగవంతమైన స్పందన వ్యవస్థపై దృష్టి పెట్టాలన్నారన్నమాట. అన్ని ప్రభుత్వ శాఖల్లో అత్యుత్తమ సైబర్ సెక్యూరిటీ ప్రమాణాలు అమలు చేయాలని చెప్పారు. ఇక్కడ ఎందుకంటే ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు, అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించి నిధులు విడుదల చేసినప్పుడు వీటిలో నిధులు అయితే భారీగా జమ అవుతూ ఉంటాయన్నమాట. ముఖ్యంగా సంక్షేమ లబ్ధిదారులకు సంబంధించి డేటా ఖాతాలు బ్యాంక్ అకౌంట్ ఖాతాలు అయితే ఎక్కువగా ప్రభుత్వం దగ్గర అయితే ఉంటూ ఉంటాయి. అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించి వేసినప్పుడు వాటి బ్యాంక్ అకౌంట్లు కూడా ఉంటాయి. వీటన్నింటిపై కూడా సైబర్ దాడులు జరగకుండా ఉండేందుకు దానికి సంబంధించి పటిష్టంగా మన ఇక్కడ వ్యవస్థను అయితే ఏర్పాటు చేసుకోవాలని వీరైతే ప్రస్తావించడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లోని పథకాలకు సంబంధించి డబ్బులు తీసుకునే వారికి ప్రభుత్వ శాఖలకు సంబంధించి నిధుల విడుదలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా మెయింటైన్ అయితే చేస్తున్నానని చెప్పారనమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని